వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మహిజ. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా వైకే టీవీ జన్మ నక్షత్రం నుండి దేవాలయం వరకు అనే శీర్షికన ఈరోజు కార్యక్రమం ఉంటుంది. సో మరి ఈరోజు ఉగాది పండుగ అనగానే ప్రతి ఒక్కరూ రాశి ఫలాల గురించి తెలుసుకుంటాం. మన నక్షత్రం, రాశి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. కానీ దానికి గల కారణాలు, అసలు నక్షత్ర దోషానికి గల కారణాలేంటి? ఆ దోష పరిహారాలేంటి అనేది మాత్రం ఎవరం తెలుసుకోం. కానీ దాని గురించి పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి ఈరోజు మనతో వైకే టీవీ స్టూడియోలో ఉన్నారు. గొడ్లవటి మురళీకృష్ణ గారు. 25 సంవత్సరాలుగా ప్రాచీన శిల్పకళలు మరియు ఆగమ శాస్త్ర పరిశోధకులు, అదేవిధంగా వరల్డ్ టూరిజం నెట్వర్క్ సభ్యులు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ పీజీటీటీఎం, లోయలా కాలేజ్, చెన్నై. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను ఇందాక చెప్పినట్లు రాశి ఫలాల గురించి తెలుసుకుంటాం. ఏ నక్షత్రం వారికి జన్మ నక్షత్రం ప్రకారం ఆ రాశిలో ఏ ఫలాలు ఉంటున్నాయో తెలుసుకుంటున్నాం. లాభాలు ఉంటున్నాయి, నష్టాలు ఉంటున్నాయని తెలుసుకుంటున్నాం. కానీ అవి ఎందుకు ఉంటున్నాయి, నక్షత్ర దోషాలు ఎలా ఉంటున్నాయి అనేది మాత్రం ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. అసలు ఈ నక్షత్ర మండలం అంటే ఏంటి సార్? వాటిలో ప్రైమరీగా ఏ నక్షత్రాలని చూస్తాము? వాటి వివరాలు తెలియజేయండి. అసలు నక్షత్ర మండలం అంటే ముందు మనము భూమండలానికి, నక్షత్ర మండలానికి ఉన్న కనెక్షన్స్, అసలు మనం ఎందుకు 27 నక్షత్రాలని స్పెసిఫిక్గా భూమండలంలో ఉండే మన మనుషులకి దానికి కనెక్షన్స్, మన పుట్టుకకి ఆ జన్మ నక్షత్రానికి ఉన్న కనెక్షన్స్కు ఈ 27 నక్షత్రాలు ఒక స్పెసిఫిక్ మండపాన్ని మనతో కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఈ ఆగమ శాస్త్రాల ప్రకారం ఏ రోజు అయితే ఎవరు పుట్టారో ఆ రోజు ఆ నక్షత్ర మండపాల్లో ఉన్న నక్షత్రానికి ఆ గుడికి ఉన్న సంబంధాన్ని క్లారిటీగా ఆగమ శాస్త్రాల్లో మనకు తెలియపరుచుంటారు. రైట్, ఓకే. పర్టిక్యులర్గా ఈ నక్షత్రానికి సంబంధించి ఈ గుడిలో పరిహార దోషం అనేవి ఉంటాయని ఈ పర్టికులర్గా ఆ నక్షత్రానికి ఆ గుడే ఎందుకు కేటాయించబడింది? యాక్చువల్లీ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా చోళా డైనాసిటీ వాళ్ళు ప్రతి ఆగమ శాస్త్ర ప్రతి గుడి నిర్మించే ముందు దాని లోపల ఒక యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేసే ముందు భూమి పూజకి వాళ్ళు కేటాయించే ఆ ముహూర్తం, ఆ జన్మ నక్షత్రానికి ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి ఈ భూమి పూజ సరిపోతుందా, దానికి కావాల్సిన ధ్వజస్తంభం, దానికి కావాల్సిన మెయిన్ శాంక్టోరియంలో యంత్ర ప్రతిష్ఠ, ఇవన్నీ ఆ నక్షత్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ జన్మ నక్షత్రంలో ఉండే వాళ్ళు ఆ గుడికి వెళ్తే వాళ్ళ ఎనర్జీస్, వీళ్ళ ఆరాను, ఆ కాస్మిక్ మండలం నుంచి వచ్చే ఎనర్జీస్ను కనెక్ట్ అయ్యేటట్టు ఆ 27 గుడ్లు అక్కడ నిర్మించబడ్డారు. రైట్, ఒకసారి మరి పర్టికులర్గా మొదటి నక్షత్రం దగ్గర నుంచి కూడా ఏ నక్షత్రానికి ఎటువంటి పరిహారాలు ఉంటాయో తెలుసుకుందామా సార్? షూర్ అండి. సార్ మరి ముందుగా ఒకసారి మనం అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడతాం. అశ్విని నక్షత్రం జన్మరాశి ఉన్నవాళ్ళు శ్రీ పిరవి మరుందీశ్వర ఆలయం అనే గుడి తిరుతురైపూండిలో ఉంది. చాలా పురాతనది. 800 నుంచి 1200 సంవత్సరాల ఓల్డ్. ఈ రాశి, ఈ నక్షత్రం వాళ్ళు ఈ గుడికి వెళ్తే వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్, అంటే వాళ్ళకు చాలా వరకు హీలింగ్ అవుతూ ఉంటుంది. బాడీలో హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే ఈ పర్టికులర్ టెంపుల్కి వాళ్ళ నక్షత్రం ప్రతి నెల ఒకరోజు మన నక్షత్ర రోజు వస్తుంది. 27 నక్షత్రాలకి ప్రతి నెల ఒకరోజు మన నక్షత్రం రోజు వస్తుంది. ఆ రోజు గురు హోరా, లేకపోతే వాళ్ళ హారోస్కోప్ ప్రకారం ఎవరైతే అధిపతియో ఆ రాశి అధిపతి ఉంటారో ఆ హోరా ప్రతిరోజు ఒక గంట హోరా ఉంటుంది. ఆ హోరా టైంలో గంట సేపు ఆ గుడిలో ఉండి పాలాభిషేకం చేసి విల్వాకులతో అర్చన చేపిస్తే వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయండి. సార్, అశ్విని నక్షత్రం వాళ్ళకి మీరు చెప్పిన దేవాలయానికి వెళ్తేనే అక్కడ మాత్రమే పరిహారం లభిస్తుందా, లేదా ఇంకా వేరే ఇటువంటి గుళ్ళు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అశ్విని నక్షత్రానికి ప్రత్యేకంగా ఈ ఒక్క గుడే, వేరే గుళ్ళు ఏం లేవు. కానీ ఇక్కడ ప్రత్యేక పూజలు మనం చేపించాలంటే అక్కడున్న పంతులు గారితో మనకు ఆల్రెడీ మేము చేపిస్తున్నాం కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మనకు ప్రత్యేకంగా చేపిస్తారు. అందుకు మనకు డైరెక్ట్గా కనెక్షన్ ఉంది కాబట్టి మనం చేపించవచ్చు. ఎస్, డెఫినెట్గా అశ్విని నక్షత్రానికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా త్రూ మురళీకృష్ణ గారిని సంప్రదించినట్లయితే సో మనకి దానికి సంబంధించిన పరిష్కారం తప్పకుండా వారు ఆ గుడి ద్వారా కలిగిస్తారు. ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా గురువు కానీ లేదా మన వైకే టీవీ ఛానల్ని సంప్రదించినా మీకు ఆ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అండ్ సో ఇప్పుడు ఒకసారి భరణి నక్షత్రానికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వారికి సంబంధించి పరిష్కారం ఎలాగా పొందొచ్చు? భరణి నక్షత్రం ప్రత్యేకంగా గుడి పేరు వచ్చి శ్రీ అగ్నిపురీశ్వరర్ అనే గుడి. చాలా పురాతన గుడి. ఇది కూడా చోళ డైనాసిటీలో 900 సంవత్సరాలు ఓల్డ్. ఈ ప్రత్యేక గుడి కూడా చాలా ఆగమ శాస్త్రాలతో చాలా కనెక్ట్ అయిన గుడి. ఇక్కడ మనకు పితృకర్మలు,
అంటే మనకి ప్రతి ఒక్కరికి మనకు పితృకర్మలు ఉంటాయి. జనరేషన్‌గా వచ్చే కర్మలు ఉంటాయి. అలాంటి కర్మలు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటది. సో, వాళ్ళు అక్కడికెళ్ళితే అక్కడ వాళ్ళకి క్లెన్స్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆ గుడి నిర్మాణమే దాని ప్రకారంగానే ఉంటది. ఆగమ శాస్త్రాలు అక్కడ మీరు ఆ బర్త్ స్టార్ వాళ్ళు లోపల ఎంటర్ అయితేనే వాళ్ళ కర్మలు ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయితేనే వాళ్ళు ఎళ్ళగలుగుతారు. లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆ గుడికెళ్ళలేరు. సో, అదొక ప్రత్యేకత ఆ గుడికి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు జన్మ నక్షత్రంకి సంబంధించి పర్టిక్యులర్‌గా భరణి నక్షత్రం ఉంది సార్. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ టెంపులే అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! అంటే అవునండి. కొందరికి నక్షత్రాలు తెలీవు. అంటే అందరూ చూడరు. అందరూ పుట్టగానే కూడా చూపించుకోరు. అలాంటి వాళ్ళు ఎలాగ వాళ్ళ దోషం నాకీ నక్షత్రానికి సంబంధించింది అనేది అంటే వారి పేరుని బట్టి ఏమన్నా చెక్ చేసుకోవడానికి వీలుంటుందా? యాక్చువల్లీ హారోస్కోప్ అనేది మళ్ళా మనం పేరు ఒకటే కాదు. మన టైము, డేటు, వాళ్ళు పుట్టిన ప్లేసు ఈ 3 తెలిసిన ఎగ్జాక్ట్‌గా తెలిస్తే ఏ నక్షత్రం అనేది, ఏ రాశి అనేది మనం క్లారిటీగా ఇచ్చేయొచ్చు. భరణి నక్షత్రానికి మా పితృకర్మలు క్లియర్ చేసేదానికి ఆ గుడిలో 3 నెయ్యి దీపాలు పెట్టాలా. విల్వాకులు, పసుపు పూలు వీటితో అభిషేకం చేయాలా. అది కూడా మీ నక్షత్ర రోజు ఆ టెంపుల్ లోపల ఉండాలా. నేను చెప్పినట్టు గురు హోరా గాని, మీ అధిపతి హారోస్కోప్ అధిపతి హోరాలో ఆ గుడిలో ఉండి ఈ పూజలు చేయాలా. ప్లస్ ఒక 8 నిమిషాల నుంచి 12 నిమిషాల దాకా సైలెంట్‌గా ఉండి ప్రాణవాయువుని లోపలికి ఈడ్చుకొని మీ సంకల్పం చేయాలి. అంటే నా పితృకర్మలన్నీ తొలగిపోవాలనేది మీ మనసారా సంకల్పం చేయాలి. చేసితే అయన్నీ కొంచెం క్లియర్ అవుతాయి. రైట్ సార్. ఇది ఆ నక్షత్ర స్త్రీ పురుషులకి ఇద్దరికీ ఒకటే ఉంటుందా సార్? ఇద్దరికీ సమానం అండి. ఓకే. ఆ నక్షత్రంలో పుట్టిన ఎవరికైనా ఆ గుడిలో పరిహారాలుంటాయి. సార్ తరువాతి నక్షత్రం కృతిక నక్షత్ర దోష పరిహార విధానం ఒకసారి ఆ దేవాలయం గురించి ఒకసారి తెలియచేయండి. కృతికా నక్షత్రానికి శ్రీ కాత్ర సుందరేశ్వర ఆలయం. ఇది కూడా క కనీసం 900 సంవత్సరాల పురాతనమైన గుడి. చోళా డైనస్టీలో కట్టబట్టిన ఒక మాసివ్ దేవాలయం. ఇక్కడ కూడా ఆగమ శాస్త్రాల ప్రకారం కృతికా నక్షత్రానికి యాక్చువల్లీ కృతికా నక్షత్రానికి అగ్ని ప్రమాదం ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అగ్నికి సంబంధించిన అప్పుడప్పుడు చేతులు కాలుతాయి. ఈ కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి ప్రమాదాలు నుంచి బయటపడాలంటే వాళ్ళు ఆ జన్మ నక్షత్రం రోజు ఆ గుడికెళ్ళి 6 నెయ్యి దీపాలు పెట్టి రెడ్ కలర్ ఫ్లవర్స్‌తో అక్కడున్న శివయ్యకి అర్చన చేపిచ్చాలా. విల్వాకులతో అర్చన చేపిచ్చాలా. ఇది ప్రాసెస్ అన్నమాట. గురుగారు ఇప్పుడు రోహిణి నక్షత్రానికి సంబంధించిన దోషం ఏముంటుంది? దానికి సంబంధించి దేవాలయం, ఆ పరిహార విధానం ఒకసారి తెలియచేయండి. దీనికి సంబంధించిన గుడి శ్రీ పాండవ దూత పెరుమాల్ అని విష్ణుమూర్తి గుడి. ఇది కూడా చాలా పురాతన గుడి. దాదాపు 1000 సంవత్సరాలు దీనికి ఏజ్ ఉంటది కార్బన్ డేటింగ్ ప్రకారం. ఈ పర్టిక్యులర్ నక్షత్రం వాళ్ళు ఈ గుడికి ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళ స్థిరాస్తులు సంబంధించి ఏదైనా ఆటంకాలున్నాయి, బ్లాకేజెస్ ఉన్నాయి, స్థిరాస్తులు వీళ్ళకి రావాలా అని ఏదైనా పరిహారాలు చేయాలంటే ఈ జన్మ నక్షత్రం వాళ్ళు సేమ్ ఆ నక్షత్రం రోజు ఆ గుడికెళ్ళి తులసాకుతో అర్చన చేపిచ్చాలా. వాళ్ళ పేరుతో అర్చన చేపిచ్చాలా. 3 నెయ్యి దీపాలు పెట్టాలా, గుడిలో పెట్టాలా. ఆ పర్టిక్యులర్ హోరా ఆ గంట సేపు ఆ గుడిలోనే ఉండి ధ్యానం చేసుకోవాలి. ఇది పరిహారం. తర్వాత నక్షత్రం మృగశిర నక్షత్రం గురించిన దోష నివారణ, ఆ దోషంక ఏ రకంగా దోషం ఉంటుంది, పరిహార విధానం ఒకసారి తెలియచేయండి. మృగశిర నక్షత్రం ఆదినారాయణ పెరుమాల్ అనే ఇది కూడా ఒక పురాతన విష్ణుమూర్తి దేవాలయం. ఇది దాదాపు 1000 సంవత్సరాలు పురాతన విష్ణుమూర్తి దేవాలయం. మృగశిర నక్షత్రం వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు మెంటల్ పీస్ ఎక్కువ ఉండదు. వాళ్ళకి చాలా స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ అది చేసేయాలి, ఇది చేసేయాలి అనే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో, మెంటల్ పీస్ వాళ్ళకు ఉండాలనుకుంటే ప్రశాంతత, మనసు ప్రశాంతతగా ఉండాలనుకుంటే వాళ్ళ జన్మ నక్షత్రం రోజు ఈ గుడికి వెళ్ళి తామర పువ్వులతో అర్చన చేయించాలి. అమ్మవారికి మెయిన్గా తామర పువ్వులతో అర్చన చేయించి 3 నెయ్యి దీపాలు పెట్టి ఆ గంట సేపు గురు హోరాలో ఆ గంట సేపు ఆ గుడిలో కూర్చొని ధ్యానం చేసుకున్నారంటే వాళ్ళ మనసు ప్రశాంతతగా ఉంటుంది. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండదు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏం కాకుండా ఉంటాయి. సార్ తదుపరి నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి వాళ్ళకి దోషానికి సంబంధించిన ఆ గుణాలు ఎలా ఉంటాయి, నివారణకి సంబంధించి దేవాలయానికి వివరాలు, దోష పరిహార విధానం ఒకసారి తెలియదు. ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన గుడి శ్రీ అభయ వరదీశ్వర ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతనది. శివాలయం చాలా పురాతనది. 1200 ఇయర్స్ అన్న ఉంటుంది ఈ గుడికి. చాలా బీడుపడిపోయి ఉంటుంది ఇప్పటికీ ప్రస్తుతానికి ఆ గుడి. కానీ ఈ జన్మ నక్షత్రానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్, మనకు డెత్ థ్రెట్స్ ఉంటాయి,
యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి ప్రొటెక్ట్ చేసేదానికి ఈ ప్రత్యేకంగా ఈ నక్షత్రం వాళ్ళు ఈ గుడికెళ్ళి 3 నెయ్యి దీపాలు, బిల్వాకులతో అర్చన, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్‌తో అర్చన పర్టిక్యులర్‌గా ఆరెంజ్ కలర్. అంటే ప్రతి గుడికి, ప్రతి పరిహారానికి కలర్ చాలా ముఖ్యమండి. నేను కొన్ని వైట్ చెప్పాను, కొన్ని ఆరెంజ్ చెప్పాను, కొన్ని యెల్లో చెప్పాను. సో, ఈ పర్టిక్యులర్ నక్షత్రం వాళ్ళకి ఈ గుడిలో ఆరెంజ్ కలర్ పువ్వులతో అర్చన చేపిచ్చి, వాళ్ళ నక్షత్రం రోజు ఆ గుడిలో 1 గంట సేపు గురుహోరాలో ఉంటే వాళ్ళకి పరిహారాలు లభిస్తాయి. సార్ తదుపరి పునర్వసు నక్షత్రం గురించిన దోష నివారణ చర్యలు, దోష గుణాలు, ఆ టెంపుల్ గురించి వివరించండి. పునర్వసు నక్షత్రానికి అగైన్ అధిపతి ఈ గుడి శివాలయం ఇది కూడా శ్రీ ఆదిత్యేశ్వర ఆలయం. ఇది కూడా చాలా పురాతన గుడి. అంటే చోళా డైనాసిటీలో ప్రతి నక్షత్రానికి వాళ్ళ ప్రజలు కష్టపడకూడదు అని 27 నక్షత్రాలకి 27 గుడులని నిర్మించారు. దానికి ఒక్కొక్క గుడికి ఆగమ శాస్త్ర ప్రకారం ఏ రోజైతే ఆ గర్భగుడిలో ఆ శివుడిని ప్రతిష్ఠ చేయాలనో ఆ నక్షత్రానికి ప్రకారంగానే వాళ్ళు ప్రతిష్ఠ చేసి ఉంటారు. సో అలా ఈ గుడి కూడా ఈ పర్టికులర్ రాశి వాళ్ళకి, నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే అగైన్ చాలా భయం వేస్తుంది. సడన్గా వీళ్ళు భయపడతారు ఎక్కువ. ఇలాంటి భయం అంటే లైట్గా ఏదైనా సౌండ్ అయినా భయపడతారు. అలాంటి వాళ్ళ అంతరాత్మలో ఎప్పుడు ఉంటాయి ఆ భయం అనేది. ఎవరితోనూ గట్టిగా మాట్లాడలేరు, ఆ భయం ఉంటుంది. అలాంటి భయం పోవాలంటే ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ పర్టికులర్ టెంపుల్కి వెళ్ళి వాళ్ళ నక్షత్రం రోజు అక్కడ రెడ్ కలర్ పువ్వులతో అర్చన చేయించాలా శివుడికి. వాళ్ళ పేరుతో పాలాభిషేకం చేయించాలా, 3 నెయ్యి దీపాలు పెట్టాలా. నక్షత్రం డే రోజు గురుహోర రోజు ఆ గుడిలో ఉంటే చాలా మంచిది. తర్వాత పుష్యమి నక్షత్రానికి సంబంధించి ఆ గుణం ఎలా ఉంటుంది, దాని టెంపుల్ వివరాలు అండ్ అదేవిధంగా పరిష్కార మార్గం. పుష్యమి నక్షత్రం ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకు బేసిక్గా ఎడ్యుకేషన్లో కొంచెం వెనకపడి ఉంటారు. ఆ మెమరీ పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో అలా ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకు అక్షయపురీశ్వరర్ అనే దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ మెయిన్గా వాళ్ళు అక్షతలు మనం అంటాం కదా, అక్షతలతో అర్చన చేయించాలి. యాక్చువల్లీ ఆ గుడిలో చేపిస్తారు. మీ జన్మరాశి జన్మ నక్షత్రంతో మీరు వెళ్ళారంటే అక్షతలతో ఆ గుడిలో అర్చన చేపిస్తారు. నెయ్యి దీపాలు పెట్టాలా. సేమ్ అదే మీరు మీ నక్షత్రం డే రోజు అక్కడ వెళ్ళాలా, ఆ హోరా టైంలో అక్కడ ఉండాలి. సో సార్ తర్వాత ఆశ్లేష నక్షత్రానికి సంబంధించి దోషగుణం, టెంపుల్ అండ్ అదేవిధంగా పరిష్కార మార్గం. ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళకు బేసిక్గా నాగదోషాలు, కర్మలు, పితృకర్మలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వాళ్ళకు లైఫ్లో ముందుకు రావాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ జన్మ నక్షత్రం ఉండేవాళ్ళు శ్రీ కర్కటేశ్వరర్ ఆలయం అనే ఈ పురాతన దేవాలయం, చోళా డైనాసిటీ వాళ్ళు కట్టిన ఈ పురాతన దేవాలయం ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడికి ఆ నక్షత్రం రోజు వెళ్ళి అక్కడ ఉన్న శివుడికి బిల్వ అర్చన చేపించి, వాళ్ళ పేరుతో అర్చన చేపించి 3 దీపాలు వెలిగించి నక్షత్రం డే రోజు అక్కడ 1 గంట సేపు కూర్చొని మెడిటేట్ చేసి సంకల్పం చేసుకుంటే వాళ్ళకి అన్నీ క్లియర్ అవుతాయి. సార్ తర్వాత మఖ నక్షత్రానికి సంబంధించి వివరాలు, దోష నివారణ చర్యలు, టెంపుల్ గురించి. మఖ నక్షత్రానికి ప్రత్యేకంగా పితృకర్మలు ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా పితృదోషాలు, మనకు పిల్లలకి భవిష్యత్తు ఈ పితృకర్మాల వల్ల వాళ్ళకు పిల్లల భవిష్యత్తు కూడా కొంచెం ఎక్కువ దెబ్బతింటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ గుడి తవసి మేడే మహాలింగేశ్వర ఆలయం అనే గుడి. ఇది చాలా పురాతన గుడి, చోళా డైనాసిటీ వాళ్ళు కట్టినదే. ఇక్కడ రెడ్ కలర్ పువ్వులతో అర్చన చేపించి 3 దీపాలు పెట్టి నక్షత్రం రోజు మీరు ఆ గుడిలో 1 గంట సేపు ప్రశాంతంగా మెడిటేట్ చేసుకుంటూ మీ పితృవులు కానీ మీ సంతతులు కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి సంకల్పం, ఇంకా ఈ దోషాలు కంటిన్యూ కాకూడదు అని మీ మనస్ఫూర్తిగా మీరు సంకల్పాలు పెట్టుకున్నారంటే ఖచ్చితంగా నివర్తి అవుతుంది. సార్ పాల్గొని నక్షత్రానికి సంబంధించి వివరాలు, దోష నివారణ చర్యలు, ఆ టెంపుల్ గురించి వివరాలు తెలియజేయండి. ఫల్గుని నక్షత్రంకి సంబంధించిన ప్రత్యేకమైన గుడి శ్రీ హరి తీర్థేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో నీళ్లు వీళ్ళు ప్రత్యేకంగా ఈ జన్మ నక్షత్రం వాళ్ళు వెళ్ళి ఆ నీళ్లు జల్లుకొని అక్కడ నెయ్యి దీపాలు పెట్టి అభిషేకం చేయించుకున్నారంటే వీళ్ళకి చాలా మంచిది. అంటే స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చాలా ముఖ్యమైన ఒక గుడి. సార్ తర్వాత ఉత్తర నక్షత్రానికి సంబంధించి వివరాలు, ఆ దేవాలయాన్ని వివరాలు, అదేవిధంగా పరిహార నివారణ మార్గం ఒకసారి తెలియజేయండి. ఉత్తర నక్షత్రానికి ప్రత్యేకమైన గుడి శ్రీ మంగళేశ్వర ఆలయం. ఈ ఆలయానికి మెయిన్లీ ఈ నక్షత్రం వాళ్ళు ఎందుకు వెళ్ళాలంటే వీళ్ళకు పెళ్ళి కొంచెం
దూరంగా పోతూ ఉంటది. అంటే పెళ్లి ఆ టయానికి ప్రాపర్‌గా జరగదు. చాలా బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి పెళ్లి జరగాలంటే. మంచి సంబంధాలు కుదరవు. సో, అలా బ్లాకేజెస్ ఉండే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గుడిలో వెళ్ళి పసుపుతో అర్చన చేపిస్తే, పువ్వులు, పసుపు తో అర్చన చేపిస్తే వీళ్ళకున్న దోషాలు అది ప్రత్యేకంగా ఆ నక్షత్రం రోజు, ఆ హోరా రోజు 3 నెయ్యి దీపాలు పెట్టి ఆ గుడిలో ఒక గంట సేపు ఉండి ఈ పరిహారాలన్నీ చేసుకున్నారంటే వాళ్ళకి చాలా మంచి కలుగుతుంది. సార్ తర్వాత హస్త నక్షత్రానికి సంబంధించి దోష గుణాలు, నివారణ చర్యలు, ఆ టెంపుల్ వివరాలు కూడా తెలియజేయండి. హస్త నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు చాలా డబ్బు సమస్య ఎక్కువ ఉంటది. అంటే డెబ్ట్సు ఇలాంటి డబ్బు సమస్యలు ఎక్కువ ఉంటది. ఈ ప్రత్యేకమైన గుడి కుబారీశ్వరర్ అనే ఆలయం. చాలా పురాతనమైన ఆలయం. ఆ పేరులోనే ఉంది. కుబేరుడుకి సంబంధించిన ఆలయం అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఒక కాయిన్ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మీరు గుడి లోపలికెళ్ళి అక్కడ ఒక కాయిన్ ప్లేస్ చేసి ఆయన దగ్గర మీరు వేడుకోవాల. అంటే ఒక దక్షిణలాగా, గురుదక్షిణలాగా ఆ కాయిన్ అక్కడ పెట్టి, నా సమస్యలన్నీ తీరిపోవాలనేది ఆయన ముందర కూర్చొని మీరు వేడుకొని, అక్కడ మళ్ళా 3 నెయ్యి దీపాలు పెట్టి, ఆ పర్టిక్యులర్ నక్షత్ర హోరా టైంలో ఆ గుడిలో ఉండి, ఈ పరిహారాలు చేశారంటే మీకు చాలా అన్నీ బాగా కలిసొస్తాయి. అంటే మీకు డబ్బు సమస్య లేకుండా దాని తర్వాత మీ లైఫ్ కొంచెం స్మూత్‌గా వెళ్తూ ఉంటది. రైట్. ఆ నక్షత్ర దోషం తొలగిపోతుంది. తొలగిపోతది. సార్ తర్వాత చిత్తా నక్షత్రానికి సంబంధించి దోష గుణాలు, దోష నివారణ చర్యలు, దానికి సంబంధించిన దేవాలయ వివరాలు తెలియజేయండి. చిత్తా నక్షత్రానికి కూడా మనం మాట్లాడుకున్నట్టే చోళ డైనస్టీ వాళ్ళు చిత్త రథ పెరుమాల్ టెంపుల్ అనేది ఒక చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ స్పెసిఫిక్‌గా తులసితో అర్చన చేపిస్తారు. వీళ్ళకు ఉండే దోషాలు ఏందంటే ఆస్తులు అంటే ఇల్లు, వాకిళ్ళు అలాంటి ఎన్నో ఆశలుంటాయి కట్టుకోవాలని. కానీ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ముందుకు పోలేరు. దానికి ఆ బ్లాకేజెస్ ఉంటాయి. సో, ఈ ప్రత్యేకమైన నక్షత్రం వాళ్ళు ఈ ప్రత్యేకమైన ఆలయంలో వెళ్ళి నెయ్యి దీపాలు వెలిగించి ఆ పర్టిక్యులర్ నక్షత్రం డే ప్రతి నెల మనకొక రోజు ఆ నక్షత్రం డే వస్తది. ఆ రోజు ఫిక్స్ చేసుకొని ఆ గుడిలో ఉండి ఒక గంట సేపు మెడిటేషన్ సంకల్పం చేసుకున్నారంటే వాళ్ళకున్న దోషాలన్నీ నివర్తి అయిపోతాయి. సార్ ఇప్పుడు మనం ప్రతి నక్షత్ర పరిహార మార్గంలో మీరు దీపం పెట్టాలి అని చెప్తున్నారు. కొన్ని దగ్గర 2, కొన్ని దగ్గర 3 వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్తున్నారు. అసలు ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక దీపం పరిహారం అనేది చెప్తున్నారు. కాబట్టి అసలు ఆ దీప విశిష్టత ఏంటి తెలియజేయండి. యాక్చువల్లీ దీపానికి చాలా విశిష్టత ఉంది. అంటే అగ్ని దానికి షాడో ఉండదు. మనం ప్రత్యేకంగా చూసామంటే ప్రతి సిద్ధులు ఆదిశంకరాచార్యారు వీళ్ళందరూ మన షాడోని మన కంట్రోల్‌లో తీసుకోవాలంటారు. అసలు షాడో అనేది ఏంటి? అనేది ఒక పెద్ద క్వెషన్. ఇప్పుడు అగ్నికి షాడో ఉండదు. మీరు ఆ దీపానికి చూసారంటే దానికి షాడో ఉండదు. బట్ దేనికైనా షాడో ఉండాలా. సో, లేదు అంటే ఇట్ ఈస్ ఇన్ఫినైట్ అని అర్థం అనమాట. సో, దీపం ఎందుకు పెడతామంటే దీపం అనేది ఒక మన బాడీ అనుకోండి. మన బాడీ లోపల ఒత్తి అనేది మన కర్మ. నూనె మనం పోసే నూనె మనం చేసుకున్న బ్యాడ్ కర్మాసు. సో, ఆ దీపం మనం వెలిగిస్తున్నప్పుడు ఒత్తి కరిగి నూనె కరిగి మన కర్మలన్నీ ఎరాడికేట్ అయ్యేదానికి ఆ దీపాలు యాక్చువల్లీ మనం గుడిలో పెడతాం. దీపాలకి చాలా విశిష్టత ఉంది. అది ఒక దీపం పెడితే ఒక హోమం చేసినంత పుణ్యఫలం మీకు లభిస్తది. సో, అందుకు మనం ప్రతి గుడిలోనూ ఆ కర్మల్ని ఎరాడికేట్ చేసేదానికి మనకున్న కర్మల్ని, పితృకర్మల్ని గానీ, ఎనీ సార్ట్ ఆఫ్ కర్మాస్ ఆ కర్మల్ని ఎరాడికేట్ చేసేదానికి దీపం మనం ప్రత్యేకంగా పెట్టాలి. అది ఇన్ని దీపాలనేది వారి కర్మల్ని బట్టి, వాళ్ళ పితృకర్మల్ని బట్టి ఒక దగ్గర 3, ఒక దగ్గర 2, ఒక దగ్గర 6 అలా పెడితే వాటికి ఫలితాలుంటాయండి. అంటే మనం దీపం పెడతామని చెప్తున్నారు. అంటే కొన్ని ఉసిరికాయ దీపాలంటారు, కొన్ని కొబ్బరి చిప్పల దీపాలంటారు. రకరకాల దీపాలు చూస్తుంటాం ఈ పెట్టే క్రమంలో. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పరిహార మార్గంలో దీపం ఎలా పెట్టాలి సార్? దేంట్లో దీపం పెట్టాలి? అంటే ప్రత్యేకంగా మనం పెట్టాల్సిన దీపం వచ్చి మట్టి దీపమే అన్నమాట. ఎందుకు మట్టి దీపం అంటే ఈ భూమిలో మనము, మన ఆత్మలు, మన పూర్వీకులు అందరూ కలిసిపోయి ఉంటారు. సో, ఆ మట్టి భూమాదేవి అనేది మనం ఎందుకు అంటామంటే భూమికున్న ఎనర్జీ ఇంక దేనికి ఉండదు. ఇంకే మెటల్‌కు ఉండదు భూమికున్న ఎనర్జీ. సో, అందుకు ఆ భూమిలో ఉన్న క్లేతో చేసిన మట్టి దీపాలకే విలువ ఎక్కువ. సో, గుళ్ళల్లో మనం మట్టి దీపాలు పెడితేనే దానికి ఆ ఎనర్జీ రిసీవింగ్ పవర్ అంటే భూమి ఆనుకొని ఉంటది కాబట్టి భూమి నుంచి ఆ ఎనర్జీ రిసీవింగ్ పవర్ కాస్మిక్ ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకునేదానికి ఆ మట్టి ప్రమిదలు చాలా పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతాయి. సార్ తదుపరి స్వాతి నక్షత్రాన్ని గురించిన వివరాలు తెలియజేయండి. స్వాతి నక్షత్రానికి కూడా ప్రత్యేకమైన ఒక ఆలయం తత్రీశ్వర ఆలయం అనే ఒక పురాతన ఆలయం. మెయిన్లీ ఈ పర్టిక్యులర్ నక్షత్రానికి మనశ్శాంతి అంటే
మైండ్ ఎక్కువ స్పీడ్గా ప్రాసెస్ అవ్వదు వాళ్ళకి. అంటే మనం మెంటల్ స్టెబిలిటీ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. అలాంటోళ్ళు ఆ జన్మ నక్షత్రంలో ఉండేవాళ్ళు ఈ పర్టిక్యులర్ గుడిలో వెళ్ళి ఒక 3 నెయ్యి దీపాలు ఆ జన్మ నక్షత్రం రోజు, గురుహోరా రోజు ఆ గుడిలో కూర్చొని మెడిటేట్ చేసుకున్నారంటే వాళ్ళకి ఆ మైండ్ బ్లాకేజ్ ఏదైతే ఉందో అయన్నీ కొంచెం క్లెన్స్ అయ్యి క్లారిటీగా ఉంటది. దాని తర్వాత వాళ్ళు తీసుకునే ప్రతి యాక్షన్ కూడా చాలా క్లారిటీగా తీసుకుంటారు. అంటే కన్‌ఫ్యూషన్ ఎక్కువ ఉంటది మైండ్‌లో. అది వాళ్ళకు ఎక్కువ ముందుకు పోకుండా ఆపేస్తూ ఉంటది ఆ కన్‌ఫ్యూషన్. సో, ఆ కన్‌ఫ్యూషన్ క్లియర్ అయిపోతది. విశాఖ నక్షత్రం గురించిన వివరాలు, దోష నివారణ చర్యలు, అదేవిధంగా టెంపుల్ వివరాలు కూడా తెలియజేయండి. విశాఖ నక్షత్రానికి కూడా మనము మాట్లాడుకున్నట్టు చాలా పురాతన గుడి. శ్రీ ముత్తుకుమారస్వామి ఆలయం. ఇది చోళ డైనస్టీ వాళ్ళు ఆహ్, దాదాపు 900 సంవత్సరాల ముందు కట్టిన ఒక పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా రెడ్ కలర్ ఫ్లవర్స్‌తో మీరు అర్చన చేపిస్తే విజయం అంటే వాళ్ళకి విక్టరీ చాలా బ్లాకేజ్ ఉంటది. వాళ్ళు ఎంత కష్టపడినా సక్సెస్ కాలేరు. సో, ఆ సక్సెస్ కాలేని దానికి కారణం ఏదైనా కావచ్చు. వాళ్ళ పితృకర్మలు కావచ్చు, వాళ్ళు చేసుకున్న దోషాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఈ గుడిలో ఆ నక్షత్రం రోజు ఆ హోరాలో 1 అవర్ కూర్చొని 3 నెయ్యి దీపాలు వెలిగించి అర్చన చేపించుకుంటే వాళ్ళకి అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే విక్టరీలో ఏ బర్డెన్ ఉండదు. వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళు ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తూ ఉంటారు. సార్ తదుపరి అనురాధ నక్షత్రానికి సంబంధించి దోష గుణాలు, అదేవిధంగా నివారణ చర్యలు, టెంపుల్ వివరాలు తెలియజేయండి. అనురాధ నక్షత్రం ఈ గుడి గురించి మాట్లాడే ముందు ఈ గుడి ప్రత్యేకత చాలా ఉంది. అంటే శ్రీ మహాలక్ష్మీశ్వర ఆలయం. ఎందుకు ఇక్కడ శివుడికి మహాలక్ష్మీశ్వర ఆలయం అని పేరు పెట్టారనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో, దీని గురించి మేము రిసర్చ్ చేసినప్పుడు మాకు తెలిసిన గ్రంథాల్లో మేము వాటి గురించి చదివినప్పుడు మాకు తెలిసిందేందంటే మహాలక్ష్మి శివుడిని పూజించిన ప్లేస్ అంట ఇది. ఈ పర్టిక్యులర్ గుడి. అంటే విష్ణుమూర్తితో ఎప్పుడూ ఉండే మహాలక్ష్మి గారు శివుడిని పూజించడం ఏంటి అనేది మనకు ఒక పెద్ద కన్‌ఫ్యూషన్ ఉంటది. బట్ ఈ పర్టిక్యులర్ గుడిలో మహాలక్ష్మి శివలింగానికి పూజ చేశారనమాట. సో, అందుకు మీకు ఎలాంటి బర్డెన్ మనకు మనీలో, వెల్త్‌లో, ప్రాస్పెరిటీలో దేంట్లో అయినా మనకి ఏదైనా బర్డెన్ ఉంటే ఈ పర్టిక్యులర్ నక్షత్రం వాళ్ళు ఈ గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే బిల్వాకులతో అర్చన, రెడ్ కలర్ పువ్వులతో అర్చన, వైట్ కలర్ పువ్వులతో అర్చన, నెయ్యి దీపాలు ఆ నక్షత్రం రోజు ఆ గుడిలో కూర్చొని పూజలు చేసుకుంటే వాళ్ళకన్నీ తొలగిపోతాయి. సార్ తదుపరి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి దోష గుణాలు, ఆ టెంపుల్ వివరాలు, నివారణ చర్యలు తెలియజేయండి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకు కూడా యాక్చువల్లీ ఎక్కువ ప్రొటెక్షన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయానికి వాళ్ళకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎక్కడికి బయటికి పోయినా చాలా ఇప్పుడు ట్రెక్కింగ్స్ ఫ్రెండ్స్‌తో పాటు వెళ్తూ ఉంటారు. ఎవరికి ఏం కాదు, వీళ్ళకు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం తగులుతూ ఉంటుంది. లైఫ్‌లో పైకెళ్ళాలన్నా ఎక్కడ బ్లాకేజెస్ ఉంటాయి. సో, అలాంటోళ్ళు ఈ పర్టిక్యులర్ వరదరాజ పెరుమాళ్ ఆలయం అనే పురాతన గుడి, చోళ డైనాసిటీ వాళ్ళు కట్టిన ఈ పురాతన గుడిలో వెళ్ళి నెయ్యి దీపాలు వెలిగించి విష్ణుమూర్తికి తులసితో అర్చన చేపించి ఆ నక్షత్రం రోజు ఆ గుడిలో కూర్చొని ఒక గంట సేపు మెడిటేషన్ చేశారంటే వాళ్ళకు అన్నీ అనుకూలంగా కుదురుతాయి. సార్ తదుపరి మూలా నక్షత్రానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి దోషగుణాలు ఉంటాయి, ఏ దేవాలయాన్ని విజిట్ చేయాలి, అదేవిధంగా నివారణ చర్యలు ఒకసారి తెలియజేయండి. మూలా నక్షత్రం వాళ్ళకి ముఖ్యమైన గుడి శ్రీ సింగేశ్వర ఆలయం. ఇది చాలా పురాతన ఆలయం. చోళ డైనాసిటీ వాళ్ళు కట్టిన, రాజరాజ చోళన్ వాళ్ళు కట్టిన ఈ పురాతన గుడిలో నెయ్యి దీపాలు, బిల్వ అర్చన ఆ పర్టికులర్ హోరా టైంలో కూర్చొని నక్షత్రం ముఖ్యంగా ఆ నక్షత్రం రోజు రెడ్ కలర్ పువ్వులతో అర్చన చేపిస్తే మీకు ఈ పితృకర్మలు ఇవన్నీ ఇంకా స్పెసిఫిక్గా మీరు ఒక అన్నదానం చేసినా కూడా ఈ గుడిలో చాలా మంచిది. ఎందుకంటే పితృదోషాలు మనకు అన్నదానంతోనే క్లియర్ అవుతుంది. ఈ గుడిలో ఆ పర్టికులర్ డేలో మీరు అన్నదానం చేశారంటే చాలా ముఖ్యం. సార్ తదుపరి పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి దోష నివారణ చర్యలు, దోష గుణాలు, టెంపుల్ వివరాలు తెలియజేయండి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బేసిక్గా ఎడ్యుకేషన్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్స్లో మిగతా ఎంత చదివినా వాళ్ళకి ఆ మెమరీ అనేది మళ్ళా ఇబ్బందిగానే ఉంటుంది. సో, ఆకాశపురీశ్వర ఆలయం అనే ఒక పురాతన ఆలయంలో దీనికి ప్రత్యేకంగా ఆగమశాస్త్ర ప్రకారం ఆ మైండ్ కంట్రోలు, వాళ్ళకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలంటే అలాంటి వాటికి ఆగమశాస్త్ర ప్రకారం, సైన్స్ ప్రకారం చాలా యంత్రాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. సో, ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ఆ పర్టికులర్ గుడిలో ఆ జన్మ నక్షత్రం రోజు అక్కడ ఉండి నెయ్యి దీపాలు వెలిగించి ఆ రెడ్ కలర్ పువ్వులతో అర్చన చేపించారంటే చాలా మంచిది వాళ్ళకి.
సార్ తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం గురించిన దోష నివారణ చర్యలు, దోష గుణాలు, ఆ దేవాలయాన్ని వివరాలు తెలియజేయండి. ఉత్తరాషాఢ యాక్చువల్లీ చాలా మంచి నక్షత్రం అంటారు దీన్ని ఉత్తరాషాఢ. దీనికి ప్రత్యేకమైన ఆలయం శ్రీ బ్రహ్మపురీశ్వర ఆలయం. అంటే బ్రహ్మదేవుడు అంటే ఫేట్ రాసి ఆయన పేరు ఆ శివాలయానికి ఉంది, బ్రహ్మపురీశ్వర ఆలయం. ఇది బేసిక్‌గా వీళ్ళకి నక్షత్రం ఎంత బాగున్నా వీళ్ళకి సక్సెస్‌లో వాటిల్లో అగైన్ కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి ఈ పర్టిక్యులర్ గుడిలో ఆ పర్టిక్యులర్ హోరా టైంలో గానీ, నక్షత్రం టైంలో గానీ విల్వాకులతో ఇక్కడున్న శివుడి పేరు బ్రహ్మపురీశ్వరుడు. ఆయనకి ఇక్కడ అర్చన చేపిస్తే మీ ఫేట్ చేంజ్ అవుతుందని నమ్మకం. సో ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ పర్టిక్యులర్ గుడిలో అర్చన చేపిస్తే వాళ్ళ పేరుతో అర్చన చేపించి ఒక గంట సేపు మెడిటేషన్లో సంకల్పం చేయించుకున్నారంటే చాలా మంచిదమ్మా. రైట్ సార్. సార్ మీరు ఇందాకటి నుంచి హోరా అని చెప్తున్నారు. అసలేంటి సార్ ఈ హోర కాలం అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా ప్రతి నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్ర అధిపతికి సంబంధించిన హోర కాలంలో ఉండాలా? లేదా ఈ గురు హోర కాలంలో ఉంటే అక్కడ సరిపోతుందా? అసలు హోరా గురించి ఒకసారి తెలియజేయండి. యాక్చువల్లీ హోరా అంటే అమ్మా 24 గంటల్లో 8, 8, 8గా 3గా స్ప్లిట్ అయ్యి 3 సార్లు ఒకే హోరా. ఇప్పుడు శని హోరా ఉంది అంటే శని హోరా 24 గంటల్లో 3 సార్లు వస్తది. అంటే సూర్య ఉదయమై సూర్యం అస్తమయ్యే లోపల 2 సార్లు రావచ్చు. అస్తమైన తర్వాత ఒకసారి రావచ్చు. కానీ ఒక్కసారి ఖచ్చితంగా వస్తది. సో ఆ పర్టిక్యులర్ శని హోరా గానీ, గురు హోరా గానీ, రాహు వీళ్ళ హోరాసు ఆ పర్టిక్యులర్ హోరా టైంలో ఇది చాలా విశేషం అన్నమాట. ఎందుకంటే ఆ 1 అవర్ ఆ పర్టిక్యులర్ గ్రహానికి అధిపతిగా మీరుంటారు. మీకు ఉన్న ఆరా, మీకున్న ఎనర్జీస్ దానికి డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉంటది. సో ఆ పర్టిక్యులర్ టైంలో మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి ఆ పర్టిక్యులర్ హోరా మీకు ఎప్పటికీ మీకు అనుకూలంగా ఉంటది. అంటే ఈ హోరాస్ చాలామందికి తెలీదు. అందరూ మన రాహుకాలం, యమగండం వీటి గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది హోరా. అందుకు నేను ప్రత్యేకంగా నా ప్రతి దాంట్లోనూ హోరా గురించి ఎందుకు చెప్తున్నానంటే, హోరా చాలామందికి తెలీదు. కానీ హోరా చాలా చాలా ముఖ్యమైనది. ఆ హోరా టైంలో ఆ పర్టిక్యులర్ గుడిలో ఉంటే, ఆ గుడి నిర్మాణ ఆగమ శాస్త్రాలు ఆ హోరాకు సంబంధించి వాళ్ళు రిసీవ్ చేసే ఆ గుడిలో రిసీవ్ చేసుకుండే కాస్మిక్ ఎనర్జీస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో అందుకు అది చాలా ఎఫెక్టివ్. రైట్. అంటే ఒక కామన్ మ్యాన్ మనకి క్యాలెండర్‌లో రాహుకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం అవి ఉంటాయి. ఈ హోరాను ఒక కామన్ పర్సన్ ఆ పర్టిక్యులర్‌గా వాళ్ళకి సంబంధించింది చూసుకోవాలి అంటే ఎలా కాలిక్యులేట్ చేయాలి? యాక్చువల్లీ క్యాలెండర్‌లోనే ఉంటది. ఎవరు పట్టించుకోరు దాని గురించి. ఓకే. రాహుకాలం, యమగండం గురించే చూస్తారు ఆ! కానీ, హోరా గురించి ఎవరు చూడరు. యాక్చువల్లీ ఓకే. ప్రతి క్యాలెండర్‌లోనూ హోరా గురించి ఉంటది. ఆహా! సన్‌రైజ్ టైంలో ఆ గ్రహానికి అధిపతి ఎవరుంటారో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఓకే. అది సన్ సెట్ టైంలో ఎండ్ అవుతదనమాట. ఓకే. సో, ఒక రోజులో 2 సార్లు కూడా మీకు గురుహోరా రావచ్చు. సపోజ్ మనకు ఒక గుడికెళ్తున్నాము. ఇప్పుడు మనం చెప్పిన గుడులకి వీళ్ళెళ్తారు. మధ్యాహ్నం టైము 12 గంటల నుంచి 4 గంటల దాకా గుడి క్లోజ్ అయ్యి ఉంటది. సపోజ్ గురుహోరా ఆ టైంలో వచ్చిందనుకోండి. అప్పుడు మీరేం చేయలేరు. ఎందుకంటే గుడి మూసుంటది. సో, సాయంత్రం ఇంకొక టైంలో ఆ హోరా వస్తది కాబట్టి, ఆ టైంలో ఆ హోరాలో ఆ గుడిలో ఉండాలి. సో, అది ఆప్షన్స్ అనమాట. సార్ తదుపరి శ్రవణ నక్షత్రానికి సంబంధించి దోష గుణాలు, ఆ దేవాలయ వివరాలు, నివారణ చర్యలు తెలియజేయండి. శ్రవణ నక్షత్రానికి ప్రత్యేకమైన దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయం. ఇది చాలా పురాతన ఆలయం. చోళ డైనస్టీలో దాదాపు 1200 సంవత్సరాలు పురాతనమైన గుడి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి అగైన్ ప్రాస్పెరిటీ, వెల్త్ ఇలా ఆటంకాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో, అయన్నీ క్లెన్స్ అవ్వాలంటే వాళ్ళ జన్మ నక్షత్రం రోజు ఈ ప్రత్యేకమైన దేవాలయానికి ఎళ్లి అక్కడ 3 నేదీపాలు పెట్టి తులసితో అర్చన చేపిచ్చి ఆరెంజ్ కలర్ పువ్వులతో అండ్ లోటస్‌తో అక్కడ అర్చన చేపిచ్చారంటే, ఆ పర్టిక్యులర్ హోరా టైంలో గానీ, వాళ్ళ జన్మ నక్షత్రం రోజు ఆ పర్టిక్యులర్ గుడిలో కూర్చొని 1 అవర్ మెడిటేషన్ చేసి సంకల్పాలు చేసుకున్నారంటే, వాళ్ళకు ఇలాంటి ఆటంకాలు ఏమీ లేకుండా జీవితం బాగా గడిచిపోతది. రైట్. రైట్. సార్ తదుపరి ధనిష్ట నక్షత్రానికి సంబంధించి వివరాలు, దోష నివారణ చర్యలు, అదేవిధంగా దేవాలయ వివరాలు తెలియజేయండి. ధనిష్ట నక్షత్రానికి కూడా ప్రత్యేకమైన ఆలయం శ్రీ బ్రహ్మజ్ఞాన పురీశ్వర ఆలయం. ఇది చాలా పురాతనమైన ఆలయం. చోళ డైనాసిటీలో దీనికి చాలా ముఖ్యత్వం ఇస్తారు. ఈ పర్టిక్యులర్‌గా ఈ బ్రహ్మజ్ఞాన పురీశ్వరర్ ఆలయానికి. బికాస్ ఇదేందంటే కంప్లీట్‌లీ మన విజ్డమ్ గురించి, మన జ్ఞానం గురించి, వాటి గురించి అక్కడ ఎక్కువ సత్సంగాలు జరిగేటియి ఆ కాలంలో. సో, అందుకు ఇక్కడ ఈ జన్మ నక్షత్రంలో పుట్టినోళ్ళు ప్రత్యేకంగా ఈ ఆలయంలోకి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకి సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద క్వెషన్ మార్క్. వాళ్ళ లైఫ్‌లో సస్టైనబిలిటీ అంటే
మనం సంపాదించుకునేదంతా మన దగ్గర నిలబడుతుందా, సస్టైన్ చేయగలుగుతుందా, మన ఆస్తులు మనం సస్టైన్ చేయగలుగుతున్నామా, ఇలాంటి ఏయన్నా బ్లాకేజెస్ ఉంటే ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ ప్రత్యేకమైన గుడికి జన్మ నక్షత్రం రోజు వెళ్ళి ఆ హోరాలో అక్కడ 3 నెయ్యి దీపాలు పెట్టి ఆరెంజ్ కలర్ పువ్వులతో అర్చన చేపిచ్చి, బిల్వాకులతో అర్చన చేపిచ్చి, ఒక గంట సేపు మెడిటేషన్ చేసి సంకల్పం చేసుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. సార్, తదుపరి శతభిష నక్షత్రానికి సంబంధించిన దోష గుణాలు, ఆ దేవాలయ వివరాలు, నివారణ చర్యలు తెలియజేయండి. శతభిషం జన్మ నక్షత్రానికి అనుకూలమైన దేవాలయం శ్రీ అగ్నిపురీశ్వరర్ ఆలయం. ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. ఈ పేరు అసలు ఎందుకు వచ్చింది అగ్నిపురీశ్వరర్ ఆలయం అంటే, బేసిక్గా అగ్నికి సంబంధించిన పురాతనమైన ఆలయం. నార్మల్గా శతభిషం నక్షత్రం వాళ్ళకి కోపాలు ఎక్కువ. దానివల్ల వాళ్ళు ఎక్కువ కర్మల్ని పెంచుకుంటారు. అంటే శాపాలు తీసుకుంటారు. అలాంటివన్నీ జరుగుతాయి. వాళ్ళ కోపం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దానివల్ల వాళ్ళకు కర్మలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కర్మలు ఉండేవాళ్ళు, అంటే అలా ఈ జన్మ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ కర్మలు ఉంటాయి కాబట్టి వాటిని నివర్తి చేయాలంటే మనం ఈ ముఖ్యమైన ఈ దేవాలయానికి వెళ్ళి అక్కడ 5 నెయ్యి దీపాలు, మిగతా వాటిలో 2, 3 అన్నాము. ఇక్కడ ప్రత్యేకంగా మనం 5 నెయ్యి దీపాలు పెట్టాలా, విల్వాకులతో అర్చన చేపించుకోవాలా. ఒక గంట సేపు ఆ గురు హోరాలో, అంటే గురువు అనుగ్రహం ఉంటే మనకి ఇలాంటి అన్నీ కొంచెం తొలగిపోతాయి, కొంచెం తగ్గుతాయి అన్నమాట. మన కర్మలన్నీ కొంచెం ఈజీగా క్లెన్స్ అయిపోతాయి. సో అందువల్ల ఈ పర్టికులర్ గుడిలో ఒక గంట సేపు కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకొని సంకల్పం చేసుకున్నారంటే వాళ్ళకన్నీ క్లియర్ అయిపోతుంది. సార్, తదుపరి పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించిన దోష గుణాలు, నివారణ చర్యలు, దేవాలయ వివరాలు తెలియజేయండి. పూర్వభద్ర నక్షత్రానికి సంబంధించిన శ్రీ తిరువణేశ్వర ఆలయం చాలా పురాతనమైన చోళ డైనాసిటీలో ప్రత్యేకంగా కట్టబడిన గుడి. ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ క్లెన్స్ చేసిన చాలా యంత్రాలు ఈ పర్టికులర్ నక్షత్రానికి చాలా అనుకూలంగా ఉంటాయి. బేసిక్గా ఈ పూర్వభద్ర నక్షత్రంలో ఉండే వాళ్ళకి ఇన్నర్ ఇంటెన్స్, అంటే చాలా అగ్రెసివ్గా డిసిషన్స్ తీసుకుంటారు. దానివల్ల ఫెయిలియర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి అవి కాకుండా ఉండేదానికి ఈ పర్టికులర్ గుడిలో వెళ్ళి విల్వ అర్చన చేసుకుంటే, రెడ్ కలర్ పువ్వులతో చేర్చుకుంటే, పాలాభిషేకం శివుడికి చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. అది ఆ పర్టికులర్గా గురుహోరాలో నక్షత్ర డే రోజు చేసుకుంటే చాలా మంచిది. సార్, తదుపరి ఉత్తర భద్ర నక్షత్రానికి సంబంధించి దోష నివారణ చర్యలు, దోష గుణాలు, దేవాలయ వివరాలు తెలియజేయండి. ఉత్తరభద్ర నక్షత్రానికి కూడా ప్రత్యేకమైన దేవాలయం సహస్ర లక్ష్మీశ్వర ఆలయం. ఇది చోళ డైనాసిటీలో చాలా పురాతనమైన గుడి. దాదాపు 1200 సంవత్సరాలు ఓల్డ్. ఈ ఈ ప్రత్యేకంగా ఈ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ గుడికి ఎందుకు వెళ్ళాలంటే, వీళ్ళకు చాలా కనెక్టింగ్ డాట్స్ అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి చేయాలని చాలా ఉంటాయి, కానీ ఏవి కనెక్ట్ అవ్వవు. అండ్ ఇక్కడ సహస్ర లక్ష్మీశ్వరర్ అంటే మీరు ఒక బిజినెస్ కాదు, 10 బిజినెస్లు చేసినా మీకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ పర్టికులర్ గుడిలో వెళ్ళి సంకల్పం చేసుకుంటే, విల్వార్చన చేసుకుంటే చాలా మంచిది వాళ్ళకి. అలా ఆ పర్టికులర్ గురుహోరాలో, ముఖ్యంగా ఆ గురుహోరాలో మీరు నెయ్యి దీపాలు పెట్టుకొని ఆ నెయ్యి దీపాలు పక్కన కూర్చొని మీరు సంకల్పం చేసుకున్నారంటే చాలా చాలా మంచిది. సహస్ర లక్ష్మీశ్వరర్ అంటే అదే మనకి ఎన్ని బిజినెస్లు ఉన్నా దాంట్లో సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళాలంటే ఈ జన్మ నక్షత్రం వాళ్ళు ఈ ప్రత్యేకంగా ఈ గుడికి వెళ్ళాలి. రైట్ సార్. తిరుపతి నక్షత్రానికి వెళ్లే ముందు ఒకసారి మీరు పర్టికులర్‌గా ఎవరీ నక్షత్రానికి చెప్తున్న టెంపుల్‌లో చోళ డైనాసిటీలో ఆ టెంపుల్ నిర్మితమైంది అని చెప్తున్నారు. మన చరిత్ర చూసుకుంటే భారతదేశ చరిత్రలో ఎన్నో డైనాసిటీలు ఉన్నాయి. అలాంటిది పర్టికులర్‌గా ఈ చోళుల కాలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? చోళ డైనాసిటీ అంటే చాలా పవర్ఫుల్ డైనాసిటీ యాక్చువల్లీ మా రీసెర్చ్ ప్రకారంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో కుమరి ఖండం అని ఒక ఎంటైర్ కాంటినెంట్, అంటే ఈరోజు ఇండియా ల్యాండ్ మాస్ మీరు ఎంత పెద్ద ల్యాండ్ చూస్తున్నారో దానికి 3 ల్యాండ్ మాస్ సముద్రం లోపల ఇప్పటికీ ఉంది. దాన్ని కుమరి ఖండం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని లిమోరియా ఖండం అంటారు. బట్ యాక్చువల్లీ చోళర్లు ఆ లిమోరియా కుమరి ఖండం నుంచే ట్రాన్స్ఫార్మ్ అయ్యి కొంచెం కొంచెంగా ముందుకు సముద్రం ముందుకు వచ్చే కొద్దీ వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళు వేదిక్ శాస్త్రాల్లో, ఆగమ శాస్త్రాల్లో ఈ డైనాసిటీ తప్ప మిగతా డైనాసిటీస్ వీళ్ళని ఫాలో అయ్యి ఆ టెంపుల్స్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళే తప్ప చాలా డీప్గా ఇప్పుడు రావణాసురుడు గురువు గురించి మనం మాట్లాడినా కూడా మాయన్ ముని అని రావణాసురుడికి ఒక గురువు ఉండేవారనమాట. ఆయనే ఆ మయాన్ క్యాలెండర్ అనేది మన మెక్సికోలో ఇప్పటికీ యూస్ చేసే ఆ మయాన్ క్యాలెండర్ని
ఆయన ఫస్ట్ వాస్తుశాస్త్రాన్ని నిర్మించింది. సో వాళ్ళందరూ ఆ చోళా డైనాసిటీకి కనెక్ట్ అయిన వాళ్ళే. సో చోళా డైనాసిటీలో ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాసు, ఏన్షియంట్ కాస్మిక్ సైన్స్, స్పేస్ సైన్స్ వీటి గురించి చాలా డీప్గా అనలైజ్ చేసి సిద్ధులు అందరూ 18 సిద్ధులు, దాదాపు వేలకు పైన సిద్ధులు ఉంటారు. కానీ 18 సిద్ధులు ముఖ్యంగా చోళా డైనాసిటీ చోళ రాజులకే ఎక్కువ వాళ్ళ గురువులుగా ఉండి వాళ్ళకు ప్రతి ఒక్క విషయంగా అష్టమ సిద్ధుల గురించి, ప్రత్యేకమైన విషయాల గురించి చాలా బాగా ఆవాహనం కలిగించింది. దానివల్ల ఈ ప్రత్యేక గుడులు కూడా సిద్ధులు ఆ లోపల శివలింగాన్ని సిద్ధులు ఒక టైం చెప్పి ఈ టైంలో నిర్మించాలని చోళరాజులకు చెప్తే అలా నిర్మించబడిన గుడులు అనమాట. అందుకు ఈ ప్రత్యేకంగా ఈ గుడులు అన్నిటికూ అంత వైబ్రేషన్స్ ఉంటాయి, అంత కాస్మిక్ ఎనర్జీస్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో చోళరాజులు వాళ్ళ ఆర్కిటెక్చర్లోనే కాదు, వాళ్ళు ఏ టైంలో ఏ గుడి నిర్మించాలనేది చాలా క్లారిటీగా వాళ్ళ క్యాల్కులేషన్ ఉంటుంది. అండ్ ప్రతి గుడి ఒక మనిషి పండుకొని ఉంటే ఈ నెత్తి మన ఫోర్ హెడ్ మీద ఉండే మన థర్డ్ ఐకి ఎలా కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలనే ఒక సైన్స్ని వాళ్ళు ఇన్వెంట్ చేశారనమాట. ప్రత్యేకంగా ప్రజలకి చాలా యూస్ఫుల్గా ఉండేటట్టు ఈ గుళ్ళు, అంటే ఇప్పుడు క్షత్రియులు ఉంటారు, వాళ్ళు ఇంట్లో పండుకోకూడదు, గుళ్ళల్లో పండుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక చోళ రాజులు కట్టిన గుళ్ళల్లో మీరు చూసారంటే ప్లాట్ఫామ్స్ చాలా పెద్దగా ఉంటాయి, లోపల కారిడార్స్ చాలా పెద్దగా ఉంటాయి. మీరు నడిచిపోతుంటే ఒక 1/2 కిలోమీటర్ దాకా కారిడార్స్లోనే నడవాల్సి వస్తుంది. అది ఎందుకంటే ఆ రోజు క్షత్రియులందరూ ఆ గుడిలోనే పండుకుండేవాళ్ళు, అందుకు అంత పెద్ద పెద్ద కారిడార్స్. ఆ గుడిలో ఒక దైవాన్ని నిర్మించి మీరు తప్పు చేస్తే ఆ దేవుడు పనిష్ చేస్తారనే భయాన్ని వాళ్ళకి తెప్పించి అలా రాజుకు మర్యాదగా ఎప్పుడు రాజుకు అనుకూలంగా వాళ్ళకు ద్రోహం చేయకుండా ఉండాలనే ఆలోచనతో అలాంటి పెద్ద పెద్ద గుడులు వాళ్ళు నిర్మించారు. సార్, తదుపరి రేవతి నక్షత్రానికి దోష నివారణ చర్యలు, దోష గుణాలు, ఆ దేవాలయ వివరాలు తెలియజేయండి. రేవతి నక్షత్రానికి కూడా పురాతన దేవాలయం శ్రీ కైలాసనాథ ఆలయం. ఇది దాదాపు 1000 సంవత్సరాలు పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి ప్రత్యేకంగా ఈ నక్షత్రం వాళ్ళు ఎందుకు వెళ్ళాలా అనుకుంటే వాళ్ళకు యాక్సిడెంటల్, అగైన్ ముందులాగా వాళ్ళకు యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సడన్గా యాక్సిడెంటల్ డెత్స్ అవుతూ ఉంటాయి. ఈ పర్టికులర్గా ఈ నక్షత్రం ఉండేవాళ్ళు చాలా తొందరగా వాళ్ళ ఆయుష్ తీరిపోతూ ఉంటుంది. సో అలాంటి యాక్సిడెంటల్ డెత్ వాళ్ళ ఫ్యామిలీలో ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఉంది అనుకుంటే వాళ్ళు ఈ పర్టికులర్గా ఈ టెంపుల్కి వెళ్ళి బిల్వార్చన ఆ పర్టికులర్ హోరా టైంలో నక్షత్ర రోజు పోయి కూర్చొని మెడిటేట్ చేసి 3 దీపాలు వెలిగించి, నెయ్యి దీపాలు వెలిగించి సంకల్పం చేసుకుంటే వాళ్ళకి దోషాలన్నీ క్లియర్ అయ్యి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ట్రావెల్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ముందుకు వెళ్తూ ఉంటారు. మురళీకృష్ణ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఉగాది పర్వదినం రోజు పర్టికులర్గా నక్షత్ర దోషాలకు సంబంధించి ఇంత ఇన్ఫర్మేటివ్ సమాచారం మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. నేను ఎక్స్ప్రెస్ చేసేదానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వివరాలు నా 25 సంవత్సరాలుగా నేను రీసెర్చ్ చేసిన విషయాలు కనీసం బయట ప్రపంచాలకి తెలియాలని నా ఆతృత. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైకే టీవీ వారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఉగాది పండుగ రోజు రాశి ఫలాలు అనగానే మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ రాశి ఫలాలు తెలుసుకుంటాము. అంతేకాని దానికి సంబంధించి అసలు మనకెందుకు ఆ దోషం కలుగుతుంది, నక్షత్రానికి ఏ దోషం ఉంది, దానికి సంబంధించిన పరిహారం ఏంటి, పర్టికులర్గా ఆ పరిహారానికి సంబంధించిన దేవాలయం ఏంటి అనేది ఎంతో ఇన్ఫర్మేటివ్గా మురళీకృష్ణ గారు మనకి తెలియజేస్తారు. ఆ దేవాలయాలు కూడా అన్నీ కూడా చోళ డైనాసిటీలో నిర్మితమైన పురాతన ఆలయాలు. వాటికి మనం వెళ్ళాలి అనుకున్నా కూడా పర్టికులర్గా మనంతట మనం దాన్ని ఎక్కడుంది శోధించి అయితే వెళ్ళలేము. కానీ మీ దోషానికి సంబంధించి మీకు ఆ నక్షత్రం ఏంటి అనేది తెలియకపోయినా ఆ నక్షత్ర దోష గుణం చెప్పారు గురుగారు. ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఆ దోష గుణం ఎలా ఉంటుందో తెలియజేశారు. కాబట్టి ఆ దోష గుణాన్ని బట్టి మీ నక్షత్రం ఏంటో పరిశీలించుకోవాలన్నా, ఆ దోష నివారణ చేసుకోవాలన్నా మురళీకృష్ణ గారిని కానీ వైకే టీవీ కానీ సంప్రదిస్తే పర్టికులర్గా మీకు దానికి సంబంధించి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దోష నివారణ మార్గాన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఉగాది సందర్భంగా ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ వైకే టీవీ. నమస్కారం.